చాలా మందికి అవేర్నెస్ ఇవ్వాలి, లైక్ చెత్త అది వెయ్యొద్దు, మీ చెత్తను మీరే క్యారీ చేసుకోండి. సో ఇలా జనాలకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే అందరూ ఎలా ఆలోచిస్తారు అంటే తిని రోడ్డు మీద కూడా అలాగే వేసేస్తారు. ఈ బీచ్ లో అయినా సరే అలా వేసేస్తారు. జీవీఎంసీ వాళ్ళు వచ్చి క్లీన్ చేయడం పాపం వాళ్ళకి హార్డ్ వర్కే. కానీ మనం ఒక సొసైటీలో ఉన్నాం కాబట్టి మనకు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి. యాజ్ ఏ సిటిజన్ వీఆర్ ఆల్సో ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారో మనము అంతే. ఈ వర్క్ వాళ్ళు మాత్రమే చేయాలని కాదు, ఇక్కడ ఉన్న ప్రతి చోట క్లీన్ సిటీ ఎప్పుడైతే అవుతుందో అప్పుడే మనం గ్రేట్ సిటీగా మారుతుంది ఇండియా. సో మనం క్లీన్ గా ఉండాలి అంటే డెఫినెట్లీ మన సరౌండింగ్స్ కూడా క్లీన్ గా ఉంచుకోవాలి. ఈ బీచ్ గురించి వస్తే నేను రోజు వస్తున్నాను ఒక త్రీ డేస్ నుంచి. ఆ, పర్లేదు ఓకే. ఇంతకు ముందు మేము వచ్చినప్పుడు కొంచెం డస్ట్ ఎక్కువ ఉండడం, అంటే చెత్త తిని ఇక్కడే పడేస్తారు, పడేసి దాన్ని తీసేవాళ్ళు కానీ ఉండరు. ఇప్పుడు ఒక 3 డేస్ నుంచి మేము చూస్తున్నాము ఈ ఉత్సవం అయింది. ఆఫ్టర్ దట్ మళ్ళీ వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో క్లీనింగ్నెస్ స్టార్ట్ అయిపోయింది.